మనలో చాలా మందికి అసలు టూ వేరియబుల్స్ని ఎలా స్వాప్ చేయాలో కూడా తెలియదు. ఎలానో చెప్తా, రీల్ సేవ్ చేసుకొని పెట్టుకొని చివరి వరకు చూడు. టూ వేరియబుల్స్ ని థర్డ్ వేరియబుల్ యూస్ చేసుకుని ఎలా స్వాప్ చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ లో జార్ ఏలో నాకు వాటర్ ఉన్నాయి, జార్ బి లో జ్యూస్ ఉన్నాయి. ఈ రెండింటిని నేను స్వాప్ చేయాలి విత్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. థర్డ్ వేరియబుల్ అంటే ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ జార్ ఏలో ఉన్న వాటర్ ఎక్కడ స్టోర్ చేస్తాను, జార్ సి అంటే టెంపరీ వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాను. సో అప్పుడు జార్ ఏ ఎంటీ అయిపోతుంది. జార్ ఏ ఎంటీ అయినప్పుడు నువ్వు జార్ బి లో ఉన్న జ్యూస్ ఏం చేస్తావు, జార్ ఏలోకి స్టోర్ చేస్తావు. అప్పుడు నీకు జార్ బి అనేది ఎంటీ అవుతుంది. అప్పుడు నువ్వు జార్ సిలో స్టోర్ చేసుకున్న వాటర్ ఉన్నాయి చూసావా, దీన్ని మళ్ళీ జార్ బిలోకి స్టోర్ చేసుకుంటావు. అప్పుడు మనకి స్టార్టింగ్ లో జార్ ఏలో వాటర్ ఉంటే జార్ బిలో జ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం స్వాప్ చేసిన తర్వాత మనకి జార్ ఏలో ఏముంటాయి, జ్యూస్ ఉంటాయి, జార్ బిలో వాటర్ ఉంటాయి. సో ఈ విధంగా మనం అయితే స్వాప్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి మనం పైథాన్ కోడ్ చూసుకుంటే జార్ ఏలో వాటర్ ఉన్నాయి, జార్ బిలో జ్యూస్ ఉన్నాయి. మనం టెంపరీ వేరియబుల్ ఈక్వల్స్ టు ఏ, టెంపరీ వేరియబుల్ ఈక్వల్స్ టు ఏ అంటే మనము ఈ వాటర్ ని ఎక్కడ స్టోర్ చేసాం, ఈ టెంపరీ వేరియబుల్ ని స్టోర్ చేసింది. అప్పుడు టెంపరీ వేరియబుల్ ఈక్వల్స్ టు ఏ. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అంటే ఏంటి, ఇక్కడ నువ్వు ఏ అనేది ఎంటీ అయిపోతుంది. అప్పుడు ఏ అనేది ఎంటీ అయిపోయినప్పుడు నువ్వు బిలో ఉన్న జ్యూస్ ని ఎక్కడ స్టోర్ చేసావు, ఏలో స్టోర్ చేసావు. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అనమాట. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు టెంపరీ వేరియబుల్. సో నువ్వు బి ఈజ్ ఈక్వల్స్ టు టెంపరీ వేరియబుల్ అంటే నీకు టెంపరీ వేరియబుల్ లో ఉన్న వాటర్ నువ్వు ఎక్కడ స్టోర్ చేసిన తర్వాత బిలో స్టోర్ చేసావు. సో దిస్ ఈజ్ పైథాన్ కోడ్. సో ఈ విధంగా మనం టూ వేరియబుల్స్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ అయితే స్వాప్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.